బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను చెంచల్గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ స్టేషన్కు తరలించారు. నిందితులను 2 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను చెంచల్గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ స్టేషన్కు తరలించారు. నిందితులను 2 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను చెంచల్గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ స్టేషన్కు తరలించారు. నిందితులను 2 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, చెప్పండి. సంపత్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. అయితే 2 రోజుల పాటు కస్టడీలోకి అందనిస్తూ ఏసీబీ కోర్టు బుధవారం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో మాత్రమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించాలని చెప్పి సూచించింది. ప్రస్తుతం అయితే రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లు చెంచల్గూడ జైల్లో ఉన్నారని చెప్పి తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు గురువారం అంటే ఈ రోజు ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సమయంలో నిందితుల బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ చేసి ఈ నెల 11కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఇదంతా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఒక రకంగా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సీట్ చేతికి కూడా అప్పగించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అధ్యక్షతన కూడా సీట్ ఏర్పాటు చేశారు. మరో 6 పోలీసుల అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పి వివరించింది. అయితే నల్గొండ రెమో రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కాల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ నుంచి సీఏ లక్ష్మీ రెడ్డి కూడా ఇందులో ఉండనున్నారని చెప్పి తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా దర్యాప్తు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం కూడా ఒక రకంగా షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు ముందుకు వెళ్ళొచ్చు అని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి కేసులో ఎక్కువ రోజులు కూడా దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని కూడా ఈ రకంగా కోర్టు అభిప్రాయపడిందని చెప్పి తెలుస్తోంది. అయితే గత నెల 26న మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళందరినీ ప్రలోభాలకి గురి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్లు వీళ్ళందరూ కూడా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అప్పట్లో. అయితే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అప్పట్లో ఒక ఆరోపణ వచ్చింది. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పీనపాక ఎమ్మెల్యే కాంతారావు వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురే నిందితులు అని చెప్పి వీళ్ళందరూ కలిసే మమ్మల్ని ప్రలోభాలకి గురిపెట్టారని చెప్పి మమ్మల్ని ప్రలోభించడానికి ప్రయత్నించారని చెప్పి కూడా టీఆర్ఎస్ ఆరోపించింది. అయితే దీని వెనుక బీజేపీ కూడా ఉందని గులాబీ పార్టీ తెలిపింది. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయ్యిందనే చెప్పుకోవచ్చు. పోయిన మంత్ అంటే అక్టోబర్ 26 గత నెల జరిగిన ఈ సందర్భం ఏదైతే ఉందో అక్కడ ఆ ముగ్గురులతో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఇంకా
విచారణ తీరనుంది. అయితే ఈ ఆరోపణలు బీజేపీ మాత్రం ఖండించింది. మేము ఎటువంటి చర్యలకు పాల్పడలేదు అని చెప్పేసి గట్టిగా ఖండించడం జరిగింది. ఈ విషయంపై ఆడియో వీడియోలను కూడా టీఆర్ఎస్ అప్పట్లో విడుదల చేసింది. మరి ఈ రోజు ఈ ముగ్గురిని కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఆ ముగ్గురితో మాట్లాడి వాళ్ళ నుంచి విషయాలు రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇదే సమయంలో బెయిల్ గురించి కనుక పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఈ నెల 11th అంటే ఈ రోజునే వాయిదా వేసింది ఏసీబీ కోర్టు కూడా. ఇది ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ సంపత్. అయితే అంటే ఈ రోజు వాళ్ళ ముగ్గురిని విచారణ జరిపిన తర్వాత వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది, ఆ శిక్ష గనక వాళ్ళు చేసిన నేరం రుజువైతే గనక గట్టి శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కీర్తన.